ఢిల్లీ క్యాపిటల్స్ యోధులారా, మీరందరూ యుద్ధానికి సిద్ధమేనా? నేను సిద్ధంగా ఉన్నాను. ఆజ్ఞాపించండి రిషబ్ పంత్ రాజా. మనకు ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 3 మ్యాచ్లో గెలిచాము అంటే 16 పాయింట్లు వస్తాయి. 16 పాయింట్లు వచ్చాయి అంటే ఇక మనం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవచ్చు. ఓరి మూర్ఖుడా, ఇంటికి కాదురా, మనం ప్లే ఆఫ్స్కి వెళ్తాం. అవునా? అయ్యో సారీ రిషబ్ పంత్ అన్న, క్యారెక్టర్లో లీనమైపోయి ఏవేవో డైలాగులు చెప్పేశా, ఏమనుకోకే. అనుకోవడానికి ఏమీ లేదు, కానీ నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు సెంచరీ చెయ్యాలి, అర్థమైందా? అబ్బా, నేనంటే ఎంత అభిమానం అన్నా నీకు. నువ్వు కూడా ఒక బ్యాట్స్మెన్ అయ్యింది నేను సెంచరీ చేయాలని కోరుకుంటున్నావు. ఇదే అన్నా నీలో ఉన్న గొప్పతనము. ఒరే జైకు, నీకు కొంచెం కూడా బుర్ర లేదా? వాడు సెంచరీ చేయాలంటోంది నువ్వేదో కొట్టేయాలని కాదురా. మరి ఇంకెందుకు సంజు అన్నా? రిషబ్ పంత్ అన్న నా మంచి కోరు చెప్పడం లేదా? ఇందులో కూడా లాజిక్ ఉందా ఏంటి? లేదా మరి నువ్వు ఫస్ట్లోనే సెంచరీ చేసావు అంటే స్కోర్ 250 240 దాడుతుంది. అప్పుడు మా మీద మ్యాచ్ గెలిచొచ్చు అని చెప్పి వాడి ప్లాను. అబ్బా, నా ప్లాన్ కరెక్ట్గా చెప్పావు, కానీ 240 250 కొడితే మీరు ఓడిపోతారని మాత్రం ఒప్పుకున్నావు కదా? హలో, నీ ఆలోచనని చెప్పాను నేను, మేము ఓడిపోతామని చెప్పలేదు. మమ్మల్ని ఓడించాలి అంటే ఎవరైనా దిగి రావాల్సిందే. అవునా? మరి ప్యాట్ కమిన్స్, శుభ్మన్ గిల్లు వాళ్ళ టీమ్స్లో ఇంకొక 10 అంటే 22 మంది వేరే గ్రహం నుంచి వచ్చారా? వేరే గ్రహము అని ఏదేదో మాట్లాడతావేంట్రా? ఏమైందిరా రిషబ్ పంత్ నీకు? నువ్వే కదా చెప్పావు మిమ్మల్ని ఓడించాలి అంటే ఎవరైనా దిగి రావాలి అని. గుజరాత్ టీము, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మిమ్మల్ని ఓడించాయి కదా, ఎక్కడి నుంచి దిగొచ్చారా అని చెప్పి ఆలోచిస్తున్నా. ఒరే, ఇలా జబర్దస్త్ పంచులు వేసుకుంటూ కూర్చోవడమేనా? మ్యాచ్లు ఏమైనా గెలిచేది ఉందా? చూడు సంజు, మ్యాచ్ గెలవడమే కాదు, మా మ్యాచ్లో నేను వీర కొట్టుడు, పిచ్చ కొట్టుడు కొడతా. దీంతో దెబ్బకు టీమిండియా వికెట్ కీపర్ ప్లేస్ నాకు పర్మనెంట్ అయిపోతుంది వరల్డ్ కప్లో. నువ్వు చైర్లో కూర్చొని అలా నా గేమ్ చూస్తూ ఉంటావు. ఇదే జరుగుతుంది చూడు. అంత లేదమ్మా, ఈ ఐపీఎల్లో యాజ్ ఏ కెప్టెన్గా హైయెస్ట్ రన్స్, హైయెస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్, హైయెస్ట్ స్ట్రైక్ రేటు, ఇలా అన్ని రికార్డులు మనకే ఉన్నాయి. అందుకే మనకు T20 వరల్డ్ కప్లో ఛాన్స్ ఇచ్చారు. ఏమనుకుంటున్నావు మనం అంటే? అందుకేనా లాస్ట్ మ్యాచ్ డక్అవుట్ అయ్యావు? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఐపీఎల్ జరుగుతోందా, T20 వరల్డ్ కప్ జరుగుతోందా? అయినా ఏంది ముచ్చట్లు ఈ బాతా? కానీ మీరు ఐపీఎల్ గురించి మాట్లాడితే బాగుంటుంది. అలా బుద్ధి చెప్పు డేవిడ్ వార్నర్ అన్న, అప్పుడే బుద్ధి వస్తుంది రిషబ్ పంత్కు. నేను ఇద్దరికీ చెప్పాను, వాడికి ఒక్కడికే కాదు. సర్లే వార్నర్ అన్న, చెప్పు ఏంటి నీ బాధ? అంటే నెక్స్ట్ మ్యాచ్లో నాకేమైనా ఛాన్స్ ఇస్తావేమో అని అడగడానికి వచ్చా. ఏంది వార్నర్ అన్న, నువ్వేంది, నీ రేంజ్ ఏంది, నువ్వేంది ప్లేస్ అడుక్కుంటున్నావు? వాడిని పక్కకు దూసేసి నువ్వే బ్యాటింగ్ చెయ్యి. ఇదిగో సంజు, నువ్వు మ్యాచ్ ఆడడానికి వచ్చావు, మ్యాచ్ ఆడి వెళ్ళిపో. అంతేగాని మా ప్లేయర్స్ మధ్య మా మధ్య గొడవలు పెడితే ఊరుకునేదిలే చెప్తున్నా. అయ్యో రామా, మళ్ళీ మొదలు పెట్టారు. ఫస్ట్ నాకు ప్లేస్ ఉందా లేదా చెప్పురా రిషబ్ పంత్, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. సారీ అన్న, నీకు ప్లేస్ ఖాళీ లేదు, నెక్స్ట్ ఇయర్ చూసుకో, ఇప్పుడైతే వేకెన్సీ లేదు. ఏంటి రిషబ్ పంత్, ఫుల్ గరం ఉన్నావు, ఫుల్ టెన్షన్లో కనిపిస్తున్నావు, ఏంటి ప్రాబ్లం? చూడు కుల్దీప్ అన్న, నెక్స్ట్ మ్యాచ్ మనకు టేబుల్ టాపర్స్ అయిన రాజస్థాన్తో ఉంది. ఎలాగైనా సరే వాళ్ళపైన మ్యాచ్ గెలిచాలి. నువ్వు నాకు మినిమం 3 వికెట్లు తీయాలి. ఆ 3 వికెట్లు ఎవరు అంటే, నేను ఇక్కడ సూపర్ బౌలర్ని, వికెట్ టేకింగ్ బౌలర్ని, నాకు తెలియదు ఎవరు వికెట్లు తీయాలో. పేరు చెప్పాలనా చెప్పు, తొందరగా చెప్పు. ఎప్పుడు చెప్తామని చూస్తున్నా, తప్పు చెప్తే సరిచేద్దామని. ఆ సంజు శాంసన్ వికెటు, ఆ రియాన్ పరాగ్ వికెటు, అశ్విన్ వికెటు, ఈ 3 వికెట్లు తీస్తాను. అన్నా, సంజు శాంసన్ ఓకే, రియాన్ పరాగ్ ఓకే, అశ్విన్ వికెట్ మనకెందుకన్నా? ఏంటి అలా అంటావు? అశ్విన్ స్పిన్ బౌలరు, ఒక స్పిన్ బౌలర్ ఇంకొక స్పిన్ బౌలర్ని అవుట్ చేయాలి, అప్పుడే రివెంజ్ తీర్చుకున్నట్టు. అంతేకాకుండా ఇంతకుముందు ఢిల్లీ టీంకి ఉన్నాడు కదా అశ్విన్, మన టీంకి ఆపోజిట్ ఆడతాడా? అందుకే అవుట్ చేసేద్దాం. చూడు కుల్దీప్ అన్న, కెప్టెన్ నేను చెప్పిన వాళ్ళని నువ్వు అవుట్ చేయాలి. నువ్వు యశస్వి జైస్వాల్ వికెటు, సంజు శాంసన్ వికెటు, రియాన్ పరాగ్ వికెటు తీ, అంతే ఫైనల్. ఏంట్రా మనం ఏంటి ఇలా ఆడుతున్నాము? 16 పాయింట్లు ఉన్నాయి, కానీ ఒక 2 మ్యాచ్లు ఓడిపోయాం. ఆ రెండింటి గురించే ఆలోచనలు మొత్తం తల్లో ఉన్నాయి. ఏంటి సంజు, ఆ ఆలోచన ఏంటో నాతో చెప్పు, నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. తెలుసు కదా, నేను ఒక్కసారి బ్యాట్ను ఊపాను అంటే అన్ని 6లు 4లే. కరెక్టే అన్నా, కానీ ఎప్పుడు ఊపుతావో అర్థం కావట్లేదే. నీకెప్పుడు మూడు వస్తే అప్పుడు ఊపుతున్నావు. సరేలే, నా ప్రాబ్లం ఏంటి అంటే 2 మ్యాచ్లు ఓడిపోయామన్నా. 2 మ్యాచ్లు లాస్ట్ బాల్ వరకు వెళ్ళాయి. ఒకటేమో చేజింగ్లో ఓడిపోయాము, ఇంకొకటేమో స్కోర్ డిఫెండ్ చేస్తూ ఓడిపోయాము. ఇలా లాస్ట్ వరకు వెళ్ళడం నాకు ఇష్టం లేదన్నా.
అరే సంజు అన్న, ఇట్లా భయం ఉంటే నాకు ఒక మాట చెప్పు, తొందరగా అవుట్ అయిపోతా. మ్యాచ్ లాస్ట్ వరకు వెళ్ళదు, తొందరగా ఓడిపోతాము. ఒరే, నేను మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నాను రా, ఓడిపోవాలని కాదు. అయ్యో అవునా, సరే అన్న, నేను పొరపాటుగా అర్థం చేసుకున్నా. నెక్స్ట్ మ్యాచ్ నుంచి గెలిపించేస్తాలే. అన్నా గుర్తుంది కదా, లాస్ట్ మ్యాచ్ నీ వల్లే ఓడిపోయాము. ఈసారి నువ్వు బాగా ఆడాలి సంజు అన్న. ఒరే, నువ్వేంట్రా నా మీద పడ్డావు? ఒక్క మ్యాచ్ డక్అవుట్ అయ్యని చెప్పి నేను జీవితాంతం డక్అవుట్ అవుతున్నట్టే మాట్లాడుతున్నావు. నీకు ముక్కుతాను, నువ్వు వెళ్ళురా బాబు ఇక్కడి నుంచి.